ఇంగ్లాండ్ దేశంలో డాక్టర్ చదివాడు ఆయన. డాక్టర్ యవ్వనస్తుడు కుర్రోడు. డాక్టర్ చదవంగానే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేసాడు. పెళ్లి అవ్వంగానే ఇంగ్లాండ్ దేశం నుంచి ఆఫ్రికా వెళ్తా అన్నాడు. రే, ఆఫ్రికా అంటే ఏమనుకుంటున్నావు? అది ఏమన్నా స్విట్జర్లాండ్ అనుకున్నావా? సరదాగా పర్యాటకానికి వెళ్తానికి దోమలంటే రా కుడితే చచ్చిపోతావు, పర్లేదు దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు, వెళ్ళిపోతానని వెళ్ళాడు. తన భార్యను దోమ కుడితే చచ్చిపోయింది. భార్య శవాన్ని మళ్ళీ మోసుకొచ్చాడు ఇంగ్లాండ్కి, పాతెట్టేశాడు. పాతెట్టింది మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. రే, ఎక్కడికి వెళ్తున్నావురా? ఆఫ్రికాకి వెళ్తున్నా. రే, భార్య చచ్చిపోయిందిరా, ఇప్పటికీ అర్థం కదా, పర్లేదా దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు, వెళ్ళిపోతానని. వీళ్ళు 10 మందిగా ఆఫ్రికా అడవుల్లో వెళ్తా ఉన్నారు. అడవుల్లో చిరుతపుళ్ళు ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఎవడో ఒకడు గస్తీ ఉండాల్సిందే. ఆ రోజు డేవిడ్ లివింగ్స్టన్ అని ఈయన గస్తీ అంటే ఏంటి తెలుసా? కూర్చొని ఉండాలి. మిగిలిన 9 మంది నిద్రపోతూ ఉంటారు. చేతిలో గన్నోడు పెట్టుకొని అలాగా చూస్తా ఉన్నాడు, పులులు ఏమన్నా వస్తేమని. నిద్ర వచ్చేసింది, పడుకున్నాడు. అంత వచ్చేసింది ఓ పులి. ఆయన కళ్ళు తెరిచే లోపల ఆ పులి పంజా తీసి ఈ ఎడం భుజం మీద ఒక్కసారి టప్ అని కొట్టింది. ఎంత మాంసం కలిసిపోయింది. ఆ రోజు నుంచి ఆయన చెయ్యి పైకి లగోల, ఇరిగిపోయింది ఎముక, ఎంత మొక్క లేచిపోయింది. అప్పుడు ఏమన్నా సరే ఇప్పుడైనా వెనకరారా అన్నారా, నేను ముందుకెళ్తా అన్నాడు. పాపం ఈ చేయలేదు, ఇలాగే వెళ్తా ఉన్నాడు. ఒకసారి తుమ్మ ముళ్ళున్నాయి, ఆ ముళ్ళు ఇలా అడ్డు తీసుకుంటూ వెళ్తున్నాడు అన్నాడు. పాపం ఏది మధ్యలోంచి వెళ్తా ఉంటే ఇది పెద్ద తుమ్మ ముళ్ళు కొమ్మ అనుకోండి, ఆ కొమ్మని ఇలా వంచి ఇలా వెళ్ళాడు. వెళ్ళి అయిపోయింది కదా అని వదిలేశాడు. అంతే, కొమ్మ వచ్చి టాప్ అని గుచ్చుకుంది. ఎంత ముళ్ళు వచ్చి కంటిలో అలా గుచ్చుకుంటే గుడ్డంతా కారిపోయింది. ఎడం కన్ను లేదు. రే, ఎడం కన్ను లేదు, వచ్చేనా అన్నాడు. కుదరదా, వెళ్ళిపోతా అలాగే అన్నాడు. వెళ్ళిపోయాడు. పాపం ఎడం కన్ను లేదు, ఎడం చేయలేదు, ఎలాగ నడుస్తా ఉన్నాడు. ఈ కాలు వెళ్ళి ఏ బురదలో పడిందో, ఆ బురదలో ఉన్న ఏ చెట్టు ముళ్ళు గుచ్చుకుందో తెలియదు. ఆ ముళ్ళు గుచ్చుకోగానే ఈ కాలు తిమ్మిరి పట్టేసింది. చచ్చేదాకా ఈ కాలు తిమ్మిరి వదల. ఏ పురుగు కుట్టిందో తెలియదు, ఏ ముళ్ళు గుచ్చుకుందో తెలియదు. అంతే, ఈ కాలు లేదు, ఈ చెయ్యి లేదు, ఈ కన్ను లేదు. కానీ మీకు విషయం తెలుసా? 2500 మైళ్ళు 2500 మైళ్ళు ఆయన కాలి నడక మీద నడిచి 13 దేశాలకి సువార్తను అందించాడు డేవిడ్ లివింగ్స్టన్.